అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తనదాకా వస్తే. కాంతయ్య, కోటయ్య ఇరుగు పొరుగున నివసించే రైతులు. వ్యవసాయ పనుల దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి స్నేహం, కలుపుగోలుతనం మొత్తం గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది. ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికి వచ్చినట్లలా తిట్టుకుంటూ జుట్టు పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చూడవచ్చిన వారందరూ కలహ కారణం తెలుసుకునేందుకు, ఇద్దరిని శాంతపరిచేందుకు ఎంతో ప్రయత్నించారు. ఎవరెన్ని శాంతవచనాలు పలికినా కాంతయ్య, కోటయ్య తిట్టుకోవడం మానలేదు. చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంతలో బారైన తెల్లని గడ్డంతో, ప్రశాంత వదనంతో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆ వృద్ధుడి ఆకారం, ముఖవర్చస్సు చూసేసరికి కాంతయ్య, కోటయ్య కళవెళపడ్డారు. ప్రశాంతంగా అర్ధనిమీలిత నేత్రాలతో తమ వైపే చూస్తున్న ఆ వృద్ధుడికి ఇద్దరూ వినయపూర్వకంగా నమస్కరించి కలహ కారణం చెప్పసాగారు. ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరినీ మాట్లాడవద్దని చేత్తో ఆజ్ఞాపించి తరువాత కాంతయ్య, కోటయ్యలనే కాక చుట్టూ చేరిన జనాన్ని కూడా ఉద్దేశించి ఇలా అన్నాడు: మనుష్యులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవడమే ఘోరం. కలహించుకునే వరకు, తిట్టుకునే వరకు పోవడమంటే ఘోరాతి ఘోరం. కలహ కారణం ఏదో నాకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవ్వరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనపరచడం కూడా మానవ లక్షణం కాదు. కాంతయ్య, కోటయ్యే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై విన్నారు. 4-5 క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఇంతలో ఒక యువకుడు జనంలో నుంచి వచ్చి ఆ వృద్ధుణ్ణి సమీపించి, అయ్యా, ఏ పరిస్థితుల్లోనూ కోపం రాకుండా ఉండటం మానవుడికి సాధ్యమయ్యే పని కాదు అన్నాడు. వృద్ధుడు పెద్దగా నవ్వి, ఎందుకు సాధ్యం కాదు? నా విషయమే చెబుతున్నాను. ఎవ్వరూ ఏ పరిస్థితుల్లోనూ నాకు కోపం తెప్పించలేరు. మానవులే కాదు, ఆఖరికి దేవతలు, రాక్షసులు అయినా సరే అన్నాడు. అడ్డు ప్రశ్న వేసిన యువకుణ్ణి కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి జనం ఎటు వెళ్ళవలసిన వాళ్ళు అటు వెళ్ళారు. యువకుడు వృద్ధుణ్ణి సమీపించి, తాతగారు అన్నాడు. ఏమిటి అన్నాడు వృద్ధుడు నవ్వుతూ. తాతగారు అన్నాడు యువకుడు. ఏమిటో చెప్పు అన్నాడు వృద్ధుడు ఈసారి నవ్వకుండా. తాతగారు అన్నాడు యువకుడు ఇంకోసారి. ఏమిటో చెప్పరాదా అన్నాడు వృద్ధుడు కోపంగా చూస్తూ. తాతగారు అన్నాడు యువకుడు తొణక్కుండా. ఓరి వెధవా, నీకేమైనా పిచ్చా అన్నాడు వృద్ధుడు గుడ్లెర్ర చేసి. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ శాంతంగా. ఓరి సుంఠ, నీ డొక్క చీలుస్తా ఉండు అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు. యువకుడు నవ్వి, ఏ పరిస్థితుల్లోనూ మనిషికి కోపం రాకూడదు అన్నాడు. వృద్ధుడు తల వంచుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. విన్నారు కదా, చెప్పడం వరకే నీతులు అనే సామెత ఉంది. అలాగా మన వరకు వస్తే కానీ ఏదైనా దానిలోని విషయం తెలియదు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.